కరుడుగట్టిన నేరస్తులతో పాటు కాకలు తీరిన రాజకీయ నాయకులకు హబ్గా మారింది నెల్లూరు సెంట్రల్ జైల్. పొలిటికల్ బ్రదర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇంతకుముందు సెంట్రల్ జైల్ అంటే టక్కున రాజమండ్రి గుర్తుకొచ్చేది. ఇప్పుడు మాత్రం నెల్లూరు సెంట్రల్ జైలుకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నేరస్తులను, నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ ఖైదీల తాకిడి బాగా పెరిగింది. దీంతో సింహపురి సెంట్రల్ జైలు దగ్గర రాజకీయ హడావిడి కూడా పెరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరు. రాజకీయ అరెస్టులతో పాటు కరుడుగట్టిన నేరస్తులను అక్కడికి తరలించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు పొలిటికల్ ట్రాఫిక్, క్రిమినల్స్ ట్రాఫిక్ ఎక్కువైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే పొలిటికల్ బ్రదర్స్ కి నెల్లూరు సెంట్రల్ జైలు హబ్గా మారింది. ములకల చెరువులో వెలుగులోకొచ్చిన నకిలీ మద్యం వ్యవహారంలో కొందరు టీడీపీ, వైసీపీ నేతలు అరెస్టయ్యారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు అతడి సోదరుడు జగన్మోహన్ రావులను అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. రిమాండ్ ఖైదీగా అద్దేపల్లి బ్రదర్స్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలోనే అదే కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, అతడి సోదరుడు జోగి రాములను కూడా అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గండ్లపాడు జంట హత్యల కేసులో A6 గా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఉన్నారు. పిన్నెల్లి బ్రదర్స్ కూడా ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. మాచర్ల కోర్టు వారిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పిన్నెల్లి సోదరులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఇలా అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్, పిన్నెల్లి బ్రదర్స్ నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. జైల్లో ఉన్న రాజకీయ నాయకులను పరామర్శించేందుకు నేతల రాకడ పెరిగింది. దీంతో సెంట్రల్ జైలు దగ్గర రాజకీయ హడావిడి ఎక్కువైంది. కృష్ణా జిల్లాలో జోగి రమేష్, పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక నేతలు. వీరి రాజకీయ వ్యవహారాలను వారి సోదరులు చూస్తూ ఉంటారు. దీంతో అన్నదమ్ములు జైల్లో ఉండడంతో వారిని పరామర్శించేందుకు అనేక మంది చోటామోటా నేతలు నెల్లూరు సెంట్రల్ జైలుకొస్తున్నారు. విజయవాడ, కడప, ప్రకాశం నుంచి వైసీపీ నేతలొచ్చి ములాఖతవుతున్నారు. నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న అద్దేపల్లి బ్రదర్స్ కోసం వారి బంధువులు వస్తున్నారు. దీంతో నెల్లూరు సెంట్రల్ జైల్ బ్రదర్స్ హబ్గా మారిందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజకీయ నేతలతో పాటు కరుడుగట్టిన నేరస్తులు సైతం నెల్లూరు సెంట్రల్ జైల్లోనే మగ్గుతున్నారు. లేడీ డాన్ నిడిగుంట అరుణ మొన్నటిదాకా ఇక్కడే ఉంది. అంతకుముందు రౌడీ షీటర్ శ్రీకాంత్ కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉండగా అతడిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల సిపిఎం నేత పెంచలయ్యను హత్య చేసిన కామాక్షి అండ్ గ్యాంగ్ కూడా ఇదే జైల్లో ఉన్నారు. కూటమి అధికారంలోకి రాకముందు నెల్లూరు సెంట్రల్ జైలుపై పెద్దగా ఫోకస్ ఉండేది కాదు. ఎక్కువగా విశాఖపట్నం, రాజమండ్రి సెంట్రల్, కడప సెంట్రల్ జైళ్లలోనే ముఖ్యమైన కేసుల్లో నిందితులను ఉంచేవారు. కానీ కూటమి అధికారంలోకొచ్చాక విజయవాడ జిల్లా జైలు, నెల్లూరు సెంట్రల్ జైలుకే ఎక్కువ మంది నిందితులను పంపుతున్నారు.